అందంగా ఉంది. అవును, ఈ అలంకరణ ఉత్సవ కోలాహలం చాలా బాగుంది. సరే, లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటాం పదండి. యువ పిల్లలు బాగున్నారా? అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీకు చాలా వాలంటీర్ సర్వీసెస్ చేస్తున్నారని విన్నాను. మంచిది పిల్లలు, మీకు పుణ్యం పురుషార్థం. పంతులు గారు, ఈ ఉగాది పండుగ అంటే ఏమిటి? ఎందుకు చేసుకుంటారు? మంచి ప్రశ్న. మీరు ఎవరికైనా తెలుసా? అంటే తెలుగు సంవత్సరాది అని తెలుసు, కానీ వెనుకున్న స్టోరీ తెలియదు. ఈ పండుగ రోజు ఉగాది పచ్చడి చేస్తారని కూడా తెలుసు. అవును, భలే రుచిగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. పుల్ల పుల్లగా, తీయ తీయగా. మరి ఇందులో ఎన్ని రుచులు ఉంటాయో తెలుసా? 6 రుచులు ఉంటాయి అనుకుంటా. ఏంటవి చెప్పగలరా? తీపి, పులుపు, చేదు. ఇంకా వగరు, కారం, ఉప్పు. మరి ఈ రుచులు మనలో ఏ భావోద్వేగాలకి రిలేట్ అయి ఉంటాయో తెలుసా? నేను చెప్తాను. తీపి అంటే హ్యాపీనెస్, అదే సంతోషం. చేదు అంటే సాడ్నెస్, అదే బాధ. ఉప్పు అంటే ఫియర్, అంటే భయం. కారం అంటే యాంగర్, అంటే కోపం. పులుపు అంటే డిస్కస్, అదే విసుగు. సబ్బులు అంటే సర్ప్రైజ్, అదే ఆశ్చర్యం. మీకు ఉగాది గురించి చాలా తెలిసిన సింపుల్ గా చెప్తాను, వినండి. ఈ ఉగాదిని యుగాది అని కూడా అంటారు. యుగాది అంటే యుగానికి ఆరంభం అని. మన తెలుగు పంచాంగం ప్రకారం 60 సంవత్సరాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం మొదటి రోజున ఈ పండుగని చేసుకుంటాము. సంవత్సరం చైత్ర మాసంతో మొదలవుతుంది. ఈ సమయంలో వసంతం వికసిస్తుంది. చెట్లు చేమలు అన్నీ మళ్ళీ చిగురిస్తాయి. ఎలాగైతే ప్రకృతి చలిని తట్టుకొని మళ్ళీ వికసిస్తుందో, అలాగే మనం మన జీవితంలో అన్ని అడ్డంకులను తట్టుకొని ముందుకు సాగాలి. దీనిని సూచిస్తూ ఉగాది పచ్చడి చేసుకుంటాము. ఉగాది పచ్చడిలో ఎలాగైతే 6 రుచులు కలిసి ఉంటాయో, మన జీవితంలో కూడా అన్ని భావోద్వేగాలు కలిసి ఉంటాయి. ఇదే ఉగాది సారాంశం. మీ అందరికీ తురుమికి నామ సంవత్సర శుభాకాంక్షలు. శుభమస్తు. మీకు కూడా శుభమస్తు. సరే, పంతులు గారు ఉగాది గురించి ఎంత బాగా చెప్పారు కదా. అవునరా, ఉగాది గురించి చాలా తెలుసుకున్నావు. అక్కడ ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ అవుతున్నట్టుంది. మనం కూడా జాయిన్ అవుతాం. పదండి. అవును ఫ్రెండ్స్, ఉగాది గురించి తెలుసుకున్నాక నాకు గడి వచ్చింది. మన యువాల కుడి ఎక్స్పీరియన్స్ అన్ని చూస్తాం కదా. అవునా, ఎలాగా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చెప్తారా? చెప్పటం ఎందుకు, మన యువలో ఎలా ఉంటుందో చూపిస్తాం. చూడండి. అయ్యో, స్లాట్స్ ఫుల్ అయిపోయాయి. ఈవెంట్ లో వాలంటీర్ చేయాలని ఉంది. నాకు చాలా బాధగా ఉంది. ఎవరైనా డ్రాప్ అయితే బాగుంటుంది. వెయిట్ చేసి చూస్తాం.
బా ఏంటి ఇంత ట్రాష్ ఉంది? హౌ రెస్పాన్సిబుల్! యూ డిస్కస్టింగ్! హే గాయ్స్, మన యువ గురించి పేపర్లో వచ్చింది. ఏమని? ఆర్టీపీ ఏరియాలో మన యువ చేస్తున్న వాలంటీర్ సర్వీసెస్ గురించి వివరిస్తూ మెచ్చుకున్నారు. చాలా సంతోషం. మన మీద అయితే ఇంకా పెద్ద బాధ్యత ఉంది అన్నమాట. మరి ఇప్పటిదాకా మన యువ గ్రూప్ అంతా కలిసి ఎన్ని వాలంటీర్ అవర్స్ చేశాము తెలుసా? 600 గంటలు అనుకుంటా. కాదురా, మనం ఈ సంవత్సరం ఇప్పటిదాకా 1200 గంటలు చేశాం తెలుసా? అది 3 నెలల్లోనే. అవునా? వావ్! ఎన్ని అవర్స్ స్పెండ్ చేశామని మనకే తెలియదు. ఏ గుడ్ జాబ్ టు ఎవ్రీవన్. ఇలాగే ముందుకు సాగుదాం. చూసారు కదా, ఇవాళ ఉంటే రోజు పండుగే కదా. అవును, ఇంకా లేట్ చేయటం ఎందుకు? మరి ఈ పండుగ ఎంజాయ్ చేద్దాం. మరి ఈ రోజు మన ఈవెంట్ లో ఉగాదితో పాటు శ్రీరామనవమి కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. 2 పండుగలు కలిపి చేసుకుందాం. Thank you. Tata